హాయ్ ఫ్రెండ్స్, దొండకాయలు ఫ్రై చేస్తే బాగా ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా పండినవి. ఇప్పుడు అన్నీ ఒకరోజు అవుతే చాలు ఫ్రెండ్స్, ఇలా పండిపోతూ ఉన్నాయి. అందుకనే ఫ్రై చేయకుండా పెసరపప్పు వేసి తాలింపులా చేసామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది ఏమో పారేస్తారు, కొంతమంది టమాటా వేసి పచ్చడి చేసుకోవచ్చు. నేనైతే పచ్చడి అన్నా చేస్తాను, కానీ ఇన్ని అరకిలో అయితే పచ్చడి చేయలేం కదా. అదే పెసరపప్పు వేసి తాలింపు వేసిన, ఎర్రపప్పు కానీ మైసూర్ పప్పు కానీ పెసరపప్పు కానీ వేసి తాలింపు పెట్టుకుంటే అది చపాతీకి వైట్ రైస్లో కూడా బాగుంటుంది. నేనైతే తాలింపు పెడతానికి రెడీ చేసుకున్నాను. పెసరపప్పు కూడా ఒక విజిల్ వచ్చిన దాకా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక విజిల్ చాలు, రెండో విజిల్ పెట్టామంటే మెత్తగా అయిపోద్ది. ఎందుకంటే కూరలో కూడా కొంచెం మగ్గిద్ది కాబట్టి ఇలాగుంటే చాలు ఫ్రెండ్స్. ఇరిగితే చాలు, మెత్తగా అవసరం లేదు. ఒక విజిల్ పెడితే సరిపోతుంది. తాలింపు వేసేస్తా ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. అవి పట్టమన్నప్పుడు ఒక ఎండుమిర్చి, కొద్దిగా కస్తూరి మేతి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ మొత్తం వేసేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నాం. దొండకాయ కూడా త్వరగా వేగదు కాబట్టి ఉప్పు వేస్తే త్వరగా వేసిపోతుంది. ఎక్కువ వేగాల్సిన పని లేదు ఫ్రెండ్స్. దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటాం. ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకుంటే త్వరగా మెత్తపడతాయి, హైలో పెడితే మాడిపోతాయి ఫ్రెండ్స్. కొంచెం మెత్తబడినాయి ఫ్రెండ్స్, ఇంకా దోరగా వేగాలి. వేగిన తర్వాత పెసరపప్పు వేద్దాం. ఇంకా దీనికి టమాటా అవసరం లేదు ఫ్రెండ్స్. టమాటా, చింతపండు ఏం అవసరం లేదు, ఎందుకంటే ఈ పండిపోయినాయి కాబట్టి పుల్లగా ఉంటాయి. పెసరపప్పు కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. నేనైతే ఏదైనా సరే పప్పుతో యాడ్ చేస్తానన్నాను కదా. పిల్లలు దొండకాయ ఈరోజు ఆకలి లేదు, నాకు అన్నం వద్దు, సాయంత్రం తింటాం, పొద్దున్న తింటాం అని మారం చేస్తారు కొంతమంది పిల్లలు. మా పిల్లలు చిన్నప్పుడు కూడా అలాగే చేసేవాళ్ళు. తినమని కూర అడిగి ఆకలి కూర ఏదని చెప్తేనే, వాళ్ళకి ఇష్టమైన కూర అయితేనే ఆకలి త్వరగా వేస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళకి నచ్చని కూర ఏదన్నా చెప్పామనుకో ఆ రోజు ఆకలి లేదంటారు. అందుకని వాళ్ళకి ఇష్టమైంది పప్పు కాబట్టి ఏ కర్రీ అయినా సరే, వెజిటేబుల్ ఏదైనా సరే దాంట్లో పప్పు వేసి ఫ్రై అన్న చేస్తాను, రుబ్బి తాలింపు అన్న వేస్తాను ఫ్రెండ్స్. ఇంకోసారి తీస్తాము. ముందు ఇలా మూత పెట్టుకుంటే ఇంకొంచెం మెత్తపడితే పెసరపప్పు వేద్దాం ఫ్రెండ్స్. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో తడి అంతా ఆవిరైపోయింది, ఫ్రై అయినాయి. ఇప్పుడు కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత పెసరపప్పు వేసుకొని కలుపుకొని కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. పచ్చివాసన పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక విజిల్ వచ్చేలాగా పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకుంటున్నాం. మైసూర్ పప్పు అయితే అసలు విజిల్ పెట్టవసరం లేదు, నానబెట్టి వేసేసుకోవచ్చు. ఎర్రపప్పు శుభ్రం కలిపి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూసారా, ఉడికిపోయింది ఫ్రెండ్స్. చక్కగా ఉంది ఫ్రై. పచ్చెనపప్పు దొండకాయ ఫ్రై. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లేసుకొని ఆపేసుకుందాం. చపాతీకి, పుల్కాకి, వైట్ రైస్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉట్టిదే బౌల్లో వేసుకొని స్పూన్తో కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. దొండకాయ అంటే తినని పిల్లలకు కూడా తినిపించేయచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇంకా చేయమంటారు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎర్రపప్పు అయితే పెట్టవసరం లేదు విజిల్, మామూలుగా నానబెట్టి వేసేయచ్చు. పెసరపప్పు ఒక విజిల్ పెట్టుకోవచ్చు. చూసారా, పప్పు ఉడికిపోయింది, చక్కగా అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూసారుగా, పెసరపప్పు దొండకాయ పండిపోయినని వేస్ట్గా పారేయకుండా
దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి ఫ్రెండ్స్, తినాలి. నేనైతే పారేయను ఫ్రెండ్స్, నేను ఏదో ఒక విధంగా తినిపిస్తాను పిల్లలకి. మీరు కూడా తినిపించండి. ఒకసారి నన్ను కూడా గుర్తుపెట్టుకోండి, ఆంటీ ఇలా చేసింది చాలా బాగుంది, ఇంకోసారి చేయమన్నారని కామెంట్ పెట్టండి. మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూసారుగా నా వంట అయితే ఈరోజు ఇదే, పెరుగు పచ్చడి. నేనైతే భోజనం చేయబోతున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా చేయండి ఫ్రెండ్స్.